ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనం పేపర్లో కానీ లేకుంటే న్యూస్లో కానీ చాలా చోట్ల వింటున్నామండి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్. వీటి వల్ల సంసారాలను పాడు చేసుకుంటున్నారు, తమకు తాము జీవితాన్ని కోల్పోతున్నారు, తమ పార్ట్నర్ని చంపటానికి కానీ కడుపును పుట్టిన బిడ్డలను కూడా చంపేస్తున్నారండి. పేపర్లో కూడా చూస్తూ ఉన్నాము అసలు. కానీ ఇలాంటి దరిద్రమైన విషయాల గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది చూడండి. అవి ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయని ముందుగానే ఎక్స్పెక్ట్ చేయకపోవటమా, లేకపోతే ఏదైనా పర్వాలేదు నేను హ్యాపీగా ఉండాలి అనే కాన్సెప్ట్ రావటమా అంటారండి? రెండు జయ, రెండు రేపేమవుతుందో అన్న ఊహ అసలు చెయ్యరు. సిగ్గుపోతుందనో, మొహమాటం పోతుందనో, లేకపోతే నలుగురిలో చిన్నపోతామనో, పరువు పోతుందనో అన్న ఊహ చేయటల్ల. ఇవి వాళ్ళ కొత్త కాదు జయ. నా జీవితం నా ఇష్టం, నేను నా ఇష్టం అంతే. ఇప్పుడు నా జీవితం అంటే ఇంకా 5-6 ఉంటారు మన జీవితంలో, కనీసం అది కూడా లేదు. నేనుకి ఏది లేదు, నేను తప్ప నేనే ఇంకా అంతే. అంతే అలాగే కనిపిస్తుంది. నువ్వు పేపర్ చూడు, ప్రతిరోజు పేపర్లో సాక్రం సంబంధానికి అడ్డొస్తున్నాడు, పిల్లని చంపేశారు, పిల్లల్ని చంపేశారు, లేదా సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే మొదటి ఆ పిల్లల్ని వీళ్ళే చంపేశారు, అలాంటివి. భర్తను అడ్డు తొలగించుకోవటము సినిమాటిక్గా కూడా. అవునండి. భార్యల్ని అడ్డు తొలగించుకునేవాళ్ళు, దానికి సహాయం చేసేవాళ్ళు. అరే ఏంట్రా నువ్వు చేసే పని అని అనరు ఫ్రెండ్స్ కూడా. నువ్వు చేయకూడదు, చేసేదే చేయకూడని పని, దీనికి మళ్ళీ ఈ రెండో పని చేయటం ఏమిటి? చేసేది ఒక తప్పుడు పని అయితే దానికి తోడు హత్యలు కూడా చేస్తామంటే దానికి సుపారీలు ఇచ్చి డబ్బు అవసరాలు కనపడతాయి కదా ఇట్లాంటివి. అసలు మనుషులు ఎలా అయ్యామంటే మనం ఎంత సెల్ఫిష్గా అయిపోయామో జయ. అవునండి. పూర్తిగా పశువుల్లాగా అవడానికి దగ్గరలో ఇంకా కొంచెం చిన్న ఇది ఉందన్నమాట, గ్యాప్ అంతే. పెళ్ళిళ్ళు చేసుకున్నట్టు ఇప్పుడు ఏదో ఎవరో కాదు, లవ్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళు కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లోకి దిగుతున్నారు. అసలు నాకేం కావాలి అనే ప్రశ్నే ఉండదు వాళ్ళకి. అప్పుడు ఏది కావాలనిపిస్తే అది చేసేయటం. విచ్చలవిడితనం కదా, విచ్చలవిడితనము. అంటే ఈజీగా అవతల వాళ్ళని అప్రోచ్ ఎందుకు దొరికేటువంటి రకరకాల దారులు. మనం ఏం చెప్పుకుంటాం జయ, భలే బిజీ, మనకు చాలా బిజీగా ఉంటున్నాం, మనం చాలా స్ట్రెస్ ఉంటుంది. ఇంత స్ట్రెస్ ఇంత బిజీలో ఉన్న పార్ట్నర్కే ఏ న్యాయము చేయలేని దుస్థితిలో ఉండి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్కి మాత్రం బాగా వెళ్తారు. అది థ్రిల్ ఇస్తుంది జయ, థ్రిల్లింగ్గా ఉంటుంది. జనాలకి కిక్ కావాలి ఎప్పుడు, దానివల్ల వచ్చేవి అనవసరం. అప్పుడు ఆలోచన రాదు కదా జయ, అప్పుడు ఆలోచన రాదు. ఇప్పుడు మనకి ఎట్లా చూడు, ఏదైనా ఒక వస్తువు రుచికరమైంది, పకోడీలు కనపడంగానే తినాలనిపిస్తుంది. దానివల్ల రావచ్చు, ఏమేమి రావచ్చో మనకు తెలుసు కదా, అందరికీ తెలుసు. ఇప్పుడు మానేస్తాము మనం, కొంతమంది మానేస్తారు, కొంతమంది కంట్రోల్గా ఉంటారు. పర్యవసానాలు ఆలోచించుకుని ఇది మనకి సూట్ కాదు, దీంతో ఇబ్బంది వస్తుంది, యాసిడిటీ వస్తుంది, వాడు ఏ నూనె వాడాడో, ఆ పిండి రోడ్డు మీద పిండి ఎంత దుమ్ము పడిందో, వాడి చేతులు శుభ్రంగా ఉన్నాయో లేదో, క్లెన్లీనెస్ లేదు, హైజీన్ లేదు, జర్మ్స్ వస్తాయి. తర్వాత అందులో వేసే పచ్చడితో ఎంబీబీఎస్సిస్ వస్తుంది. ఇలాంటివన్నీ ఆలోచిస్తున్నాయి చెప్తా కదా లిస్టు నీకు. లిస్ట్ మొత్తం ఆలోచించుకుని మానేస్తాడు ఒకడు. టెంప్టేషన్ ప్రతివాడికి వస్తుంది. టెంప్ట్ అయిన వాడే టెంప్ట్ అయినట్టు కాదు, టెంప్ట్ కాని వాడికి కూడా టెంప్టేషన్ ఉంటుంది, కానీ వాడు అవడు, కంట్రోల్లో ఉంటారు, వాడు ఆగుతాడు. ఈ టెంప్ట్ అయ్యేవాడు ఒకడు ఉంటాడు, ఇక వాడు దిగుతాడు. ఇందులో మళ్ళీ టెంప్టేషన్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి. వీడు ఏమైనా అయిపోని అని దూకేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఇట్లా బజార్లకి, పేపర్లకి, టీవీలకి ఎక్కుతారు. ఏమైపోయినా సరే నిజానికి ఆ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో అవతల వాళ్ళు పార్ట్నర్ కాకుండా, తమ సొంత పార్ట్నర్ కాకుండా వాళ్ళేమీ భూలోక రంబలు కాదు, కానీ వీళ్ళకి ఎక్సైట్మెంట్నో థ్రిల్నో కలిగించే ఒక లక్షణం ఏదో ఉంది వాళ్ళ దగ్గర, అంతే. మగవాళ్ళు అంతే, మొగుళ్ళ కంటే అవతల వాళ్ళు ఎవరో అద్భుతమైన వాళ్ళు అవ్వడానికి ఏం పెద్ద అవకాశం ఉండదు. ఎవడైనా ఒకటేనమ్మా, ఒక అలవాటు అయిపోతే అందరితోటి మొనాటనీ వస్తుంది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఏంటంటే ఒకళ్ళతో ఒకళ్ళకి పడక కొన్ని చోట్ల ఎక్స్ట్రా ఎఫైర్స్ వస్తాయి. అవును, పడినా మొనాటనస్గా ఉండి జీవితం ఆసక్తికరంగా లేక వస్తాయి. థ్రిల్ని కోరుకునేవాళ్ళు. ఇంకొంతమంది ఏంటంటే ఒకదానికే కట్టుబడి ఉండాలన్న మనస్తత్వం లేని వాళ్ళు, తుమ్మిదల్లాగా అన్నిటి మీద వాలి అన్ని రసాలు రుచి చూడాల్సిందేననే ధోరణి ఉన్నవాళ్ళు. వీళ్ళందరితోటి ఏంటంటే సమాజం సర్వనాశనం అయిపోతుంది. వాళ్ళ జీవితంతో పాటుగా వాళ్ళ విలువ మర్యాద ఏం నీకు బయటపడనన్నాళ్ళు నువ్వు ఏ ఏడుపైనా ఏడుస్తావు.
వన్స్ బయటకు వచ్చేసారు కల్లా మీ పిల్లల్లో లేదా వాళ్ళ కజిన్స్ పిల్లల్లో కొంతమంది ఆయన చేయలే మేము చేస్తే తప్ప అని దిగుతాయి కొంది. అవును అవును అవును. మనుషుల మీద నమ్మకాన్ని పోగొట్టుకుంటాయి ఇంకొన్ని. పెళ్ళొద్దనుకుంటారు. అవును. పెళ్లి చేసుకుంటే వాళ్ళు కూడా ఇలాంటివే చేస్తారండి. అని ఒకళ్ళకి కట్టుబడి ఉండటం అనేది నిజానికి అంత అవసరమా కాదా అనేది ఆలోచించేవాళ్ళు ఇంకొంతమంది. ఎందుకు పెళ్ళి హాయిగా ఉంటాం, అందుకని ఇంకొంతమంది ఏంటంటే కలిసి ఉంటాం పెళ్లి చేసుకోం. పెళ్ళి అంటే బాధ్యత, పెళ్ళి అంటే బరువు, పెళ్ళి అంటే అది. కలిసి ఉంటే మాత్రం ఒడంబడికగా ఉండాలిగా ఒకళ్ళకొకళ్ళు. అవును. చాలా రోజుల క్రితం మన మాలతి చంద్రు గారిది ఆలోచించని ఒక నావెల్ ఉంది. భార్యాభర్త ఇద్దరు వీళ్ళు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అలా కలుసుకుంటారు. వాళ్ళ ఇంటికి వస్తాడు అతను ఏదో సందర్భంలో. క్రమంగా వాళ్ళిద్దరి మధ్య బంధం బలపడుతుంది, పెళ్లి చేసుకుంటారు. అమ్మ నాన్న ఒప్పుకునే పెళ్లి చేసుకున్నాక అతను కొంచెం సంపాదన మీద ఆసక్తి పెరుగుతుంది, బాగా వ్యాపారం చేస్తాడు. ఈవిడ పిల్లల్ని చూసుకుంటుంది, ఇద్దరు పిల్లలు. పెళ్ళి కూడా అయిపోతుంది. ఆ సమయానికి ఇతనికి ఆఫీస్లో ఉండే పర్సనల్ అసిస్టెంట్ తోటి సంబంధం ఏర్పడుతుంది. పెద్దవాళ్ళు వీళ్ళు, యంగ్స్టర్స్ అని చెప్పట్లేదు, నడి వయసు వచ్చాకే. ఆ అమ్మాయి కాస్త ప్రెగ్నెంట్ అవుతుంది. అప్పుడు ఈవిడికి తెలుస్తుంది, ఏం చేయాలో తెలియదు. భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, ఉండనని. అతను ఏజ్ పెరిగాక ఏదో ఒక రిలాక్సేషన్ దీనికోసమని ఆ అమ్మాయితోటి సంబంధం మెయింటైన్ చేశాడు తప్ప పంచప్రాణాలు పెళ్ళామంటే అతనికి. భార్య అంటే పంచప్రాణాలు ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇలాంటివి చేస్తారు. నా మనసులో మాట ఎంత కరెక్ట్గా చెప్పారు. చేస్తారు. అదే పంచ ప్రాణాలు అయి ఉండి ఎట్లా అఫైర్ పెట్టుకుంటారండి? ఇదేం పెద్ద విషయం కాదనిపిస్తుంది జయ. అప్పుడు అది తప్పు కాదనిపిస్తుందా? అది పెద్ద విషయమే కాదు. నేను తనకేం అన్యాయం చేయట్లా అని వాళ్ళు మోసపుచ్చుకుంటారు. నేను తనకేం అన్యాయం చేయట్లా, ఆస్తంతా తన పేరు మీదే ఉంది, ఇల్లంతా తన పేరు మీద, ఇల్లంతా తన పెత్తనంలోనే నడుస్తుంది. నేను చేసేది పెద్ద తప్పే కాదు. వాళ్ళు చాలామంది చేయట్లా ఇవాళ రేపు అలా అనుకుంటారు. అలాగా తామని తాము నమ్మించుకుంటారు. తను నాకు కట్టుబడి ఉంది, నేను కూడా అలానే ఉండాలి అనే ఇంగితం మాత్రం ఉండదు. ప్రతి వాళ్ళు నా భర్తో నా భార్యో ఇదే చేస్తే నాకు ఎలా ఉంటుంది అన్న క్వశ్చను అసలు రానే రాదు. ఈవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక ఒక ఆశ్రమానికి ఎక్కడికో వెళ్తుంది. అక్కడ బోధలతోటి మెల్లిగా సర్దుకుంటుంది. సర్దుకుని ఈ అమ్మాయిని తెచ్చి తన దగ్గరే పెట్టుకుంటుంది. ఆ అమ్మాయితోటి ఆయనకి మానసికమైన సంబంధం లేదు, మానసికంగా అమ్మాయితోటి డిపెండెన్సీ లేదు. అయ్యో పాపం అనిపిస్తుంది తప్ప. ఈవిడే ఆ అమ్మాయిని చూస్తుంది. డెలివరీ అయిపోతుంది. ఆ డెలివరీ ఆ పిల్లవాడు బతకడో ఏదో హాస్పిటలైజ్ అయ్యి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కూతురు కొడుకు ఎందుకమ్మా దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా ఉంటారు. మరి మీ మామగారు దగ్గరుండి పెళ్లి చేశాడు, వీళ్ళిద్దరికీ తాళి కూడా కట్టించాడు, అప్పుడు అడగలేదు, అప్పుడు పోలేదా పరువు, ఇప్పుడు పోతుందా పరువు పోతుంది, అందరు నవ్వుకుంటున్నారు, అలా మాట్లాడతారు. ఆలోచించు. పుస్తకం కనుక దొరికితే చదవండి నిదానంగా. మనకి ఇలాంటి బాంధవ్యాలు మన ఇంట్లో వాళ్ళకి ఉన్నా, మనకే ఉన్నా, మనమే పెట్టుకోవాలనిపించిన ఇలాంటి కథలు ఏమైనా చదివితే కొంచెం ఆలోచన మారుతుంది. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో ప్రతిసారి ఇలాగే జరుగుతుందా? ఆ రెండో వాళ్ళ కోసమని మొదటి భార్యని పిల్లల్ని అన్యాయం చేసేసేవాళ్ళు, వదిలేసేవాళ్ళు, చంపేసేవాళ్ళు, లేచక్కపోయేవాళ్ళు ఎంతమంది అయ్యారు. ఇప్పుడు ఎన్ని రకాలు వచ్చినాయి. ప్రతి వాళ్ళు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, నేనేం చేస్తున్నాను అసలు? ఒట్టి ఎక్సైట్మెంట్ కోసమే నేను ఇంకొకళ్ళతో సంబంధం పెట్టుకుంటే మనతోటే ఉన్న వాళ్ళది పరిస్థితి ఏంటి అని ఆలోచించట్లా. ఒక వ్యాలిడ్ పాయింట్ ఇందాక మీరు చెప్పింది ఏంటంటే, నేనేం అన్యాయం చేయట్లేదు కదా అంటారు. అది ఒక్కటే వినిపిస్తూ ఉంటుంది రమ్మగారు. ఈ అన్యాయం చేయటం అంటే ఏమిటి? ఆమెకి ఒకళ్ళకి సొంతమైనటువంటి నీ తాలూకు బాంధవ్యాన్ని, నీ తాలూకు ఎమోషనల్ బాండేజ్ని ఇంకొకళ్ళకి పంచటం తప్ప కాదా? అది డబ్బిస్తావు, ఆస్తి స్వాస్తి ఇస్తావు, అది చాలా నీకు సరిపోతుందా? పిల్లల్ని ఇస్తాడు, ఆ పిల్లల్ని కూడా ఇస్తారు చక్కగా. అది నీకు సరిపోతుందా? నేను నీతోటే ఉంటా, నా మనసు కోసం మాత్రం నేను ఇంకొకళ్ళతోటి స్నేహం చేస్తా. నువ్వు శరీరం కోసం స్నేహం చేస్తావు. నువ్వు మీ ఆవిడ ఎవరితోటైనా ఇంకోళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తుంది మనసు కోసం. ఓకేనా? ఆ ప్రశ్న వేసుకోవాలి కదా. ఆడైనా మొగైనా ఖచ్చితంగా ఇద్దరు అండి. ఆడైనా మొగైనా మా ఆయనకి అన్నీ నేనే చూసుకుంటాను, అన్నీ నేనే చూస్తా, కానీ నాకు ఎవరితోటో ఫ్రెండ్షిప్ ఉందని ఆడాళ్ళు చెప్పచ్చా? అట్లా కుదురుతుందా? కుదరదు కదా అస్సలు. ఈ భార్యాభర్తల బాంధవ్యంలోనే ఈ సమస్య వస్తుంది జయ. అవునండి. మన అమ్మ మనకన్నీ చేస్తూ పక్కింటి పిల్లల్ని కూడా మనలాగానే ప్రేమిస్తే మనకు నచ్చుతుందా? అసలు పిల్లలైతే వేరే వాళ్ళ చంటి పిల్లని ఎత్తుకున్నా ఒప్పుకోరు. అవును. ఈ పొసెసివ్నెస్ ఉంటుంది కదా జయ.
ఉంటుందిగా. పోని కాదు మీకు అవతల వాళ్ళ మీద ప్రేమే కుదిరింది, వీలైతే పార్ట్నర్ నొప్పించుకోండి, మీ వశమైతే పార్ట్నర్ నొప్పించి చేయండి. పాత రోజుల్లో ఒక విషయం చెప్పాలి ఇక్కడ. జమీందారులు, రాజులు వీళ్ళందరికీ 5-6 భార్యలు, 7-8 మంది స్త్రీలు ఉండేవాళ్ళు. జరిగేవి ఇవి. నేను కొత్తగా చెప్పట్లేదమ్మా, నేనేదో పిచ్చి మాటలు చెప్తున్నాను అనుకోకండి. సరిగ్గా ఎందుకు రమ్మగారు, మనం ఏదైనా రాజుగారి కోటలు అలాంటివి చూడటానికి వెళ్ళినప్పుడు మొదటి రానిది, రెండవ రానిది, మూడో రానిది చూడట్లే. అక్కడి నుంచి జమీందారుల కాలం వచ్చాక కూడా 2 భార్యలు 3 భార్యలు ఉండటం ఉండేది. లేదా జమీందార్ గారు ఉంటే ఎవరైనా ఇంకొక ఆవిడ ఉండేది ఆయనకి. ఆవిడ వీళ్ళ ఇంటికి రావటము, వీళ్ళ పిల్లల్ని ఆవిడ ఎత్తుకోవటము అవి కూడా ఉండేవి న్యాచురల్గా. భార్యలు ఒప్పుకునేవాళ్ళు. ఎట్లా, మేము ఇంట్లో పడి ఉంటాము, ఆయన 10 రకాల వ్యవహారాలు చేస్తాడు, ఆయనకి ప్రెషర్స్ చాలా ఎక్కువ, ఆయన రిలాక్స్ అవ్వటానికి ఈ సాధనాన్ని ఆయన తీసుకుంటే మాకు ఓకే అని ఆడవాళ్ళు ఒప్పుకునేవాళ్ళు. ఇది ఎప్పటి కాలము? నా పాయింట్ సరిగ్గా అర్థం చేసుకోండి నేనేం చెప్తున్నాను. ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండే కాలం. వాళ్ళ వల్ల సంసారానికి తప్ప ఆర్థికమైన ఏ వెసులుబాటు వాళ్ళ వల్ల ఉండేది కాదు. వాళ్ళు ఇల్లు బాకలి చూసుకుని వాళ్ళు మగవాళ్ళకి కావాల్సిన అన్ని రకాల సరదాలని వాళ్ళు తీర్చగలిగే వాళ్ళు కూడా కాదు. అప్పట్లో ఉండే కట్టుబాట్లు, ఆ పద్ధతులు, ఆ చదువులు, ఆ తెలివితేటలు అంతే ఉండేవి. అంచేత ఇంత ప్రెషర్ని అనుభవించే రాజుగారు, ఆవిడేమో గడి వదిలిపెట్టి వెళ్ళదు, జమి వదిలిపెట్టి వెళ్ళదు. ఆయన ఏదో ఊరు వెళ్తాడు, ఆయనకి సాయం అక్కడికి స్త్రీ వెళ్తుంది, రెండో ఆవిడ అక్కడికి ఆయనతో పాటు. రాత్రిపూట ఆయనకి వీణ వాయించడానికి, సంగీతం పాడడానికి, ఆయనతో స్పెండ్ చేయడానికి, ఆయన రిలాక్స్ చేయడానికి స్త్రీలు ఉంటే ఒప్పుకునేవాళ్ళు. వీళ్ళు గొడవలు ఉండేవి కాదు, దానికోసం ఈ చంపేయటాలు, చచ్చిపోవటాలు కూడా ఉండేవి కాదు ఆ రోజుల్లో. ఆ రోజులంటే నేను 100 ఏళ్ల క్రితం చెప్పట్లేదు, 70 ఏళ్ల క్రితం సంగతి కూడా చెప్తున్నా జయ. 70 ఏళ్ల క్రితం సంగతే చెప్తున్నా. 500-600 సంవత్సరాల క్రితం కాదమ్మా. ఆ 70 ఏళ్లలో మనం ఎంత నడిచాం. ప్రతి అమ్మాయి తన భర్తతో సమానంగా చదువుతోంది, సమానంగా కష్టపడుతోంది, సమానంగా పనిచేస్తోంది. ఇంకా ఎక్కువ చదువుకున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. వాళ్ళతో సమానం కాకపోయినా సంసారానికి కావాల్సిన, ఇప్పుడు మొగుడుకో 50 లక్షల సంవత్సరానికి అనుకో, ఈ పిల్లకో 25 లక్షలైనా ఉంటున్నాయి. ఈ పిల్ల 25తో పాటు ఈ కొంపగోడు వ్యవహారం ఉంది కదా, అత్తమామ, ఇల్లు వాకిలి, పిల్ల జల్ల, మేడు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ వీళ్ళు చూసుకుని భర్తలకి దగ్గరగానే వీళ్ళు కూడా సంపాదిస్తున్నప్పుడు వాళ్ళకి పూర్తి న్యాయం చేయాలా వద్దా, అంతే. అది కదా మనం ఆలోచించాలి. ఖచ్చితంగా అండి. ఈ పాయింట్స్ని మనం ఆలోచించకుండా పూర్వకాలం 2-3 ఉంచుకునే వాళ్ళని చెప్తే ఎట్లాగా పళ్ళు రాలగొట్టాలనిపిస్తుంది. నేను ఆ మాట చెప్పట్లా, పాత సంగతి ఎందుకు చెప్తున్నానంటే అప్పటి పరిస్థితే వేరు. అవును, ఆ రోజులు, ఆ పద్ధతులు, ఆ వ్యవహారాలు వేరు పూర్తిగా. ఆడవాళ్ళకి అసలు కనీసం ఇట్లా ఆరోగ్యాన్నో సౌందర్యాన్నో పోషించుకునే అవకాశం కూడా ఆ రోజు ఉండేది కాదు. ఇప్పుడు అన్నీ పెరిగినాయి, మరి దాంతోపాటు ఇవి పెరిగి చచ్చినాయి. సంబంధాలు అప్పుడు ఉండేవి, ఇప్పుడు చావులకి వచ్చింది కదా. అవును, చావులు, డివోర్సు, మళ్ళీ పునర్వివాహాలు, ఆ మధ్యలో పడి పిల్లలు నలిగిపోవటం. మా అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న అని చెప్పుకోవాల్సిన దుస్థితి. నా పిల్లలు, నీ పిల్లలు, మన పిల్లలు అనుకుంటూ. ఆ పిల్లలు ఎప్పటికైనా సాటిస్ఫై అవుతారా వీటి వల్ల? ఎంత బాధపడతారు పాపం. అది కదా మనం ఆలోచించాలి. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి, దుర్వ్యసనాలు, వాళ్ళతో చాలా బాధలు, ఏవో కష్టాలు, జబ్బులు అంటే పోనీ అనుకోవచ్చు, ఏమీ ఉండదు. ఆ క్షణానికి ఎవరైనా ఆడో మగో కనపడితే వాళ్ళని చూసి టెంప్ట్ అయ్యి, కంట్రోల్ లేక, జీవితం పట్ల అవగాహన లేక, రేపొద్దున ఏం ప్రాబ్లం వస్తుందో అన్న ఆలోచన లేకుండా, భవిష్యత్తు ఊహించకుండా, నా పార్ట్నర్ కూడా ఇలాగే ఎవరైనా చూసి లాలచ పడితే ఏమవుతుంది మన జీవితం అన్న ఊహ లేక అంతే తొందరపడిపోతారు. ఆలోచించండి. ప్రధానంగా మనకు కావాల్సింది ఏంటి? సెల్ఫ్ కంట్రోల్ అని ఒక పాయింట్ ఉంటుంది, దాన్ని వృద్ధి చేసుకోండి. ఆడైనా మొగైనాను. ఆడవాళ్ళు నేను ఇంకో మంచి మంచి విషయాలు కొనుక్కొని చెప్తా, మంచి అనకూడదు దీన్ని, ఇంట్రెస్టింగ్ విషయాలు అనమాట. ఇలా జరుగుతుందా అని. మొగుళ్ళతో అన్నీ చక్కగా శుభ్రంగా బాగానే ఉంటారు, ఎవరితోటో ఫోన్లో చాట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరో కూడా వీళ్ళకి తెలియదు. తెలిసిన వాళ్ళతో చాట్ చేసే వాళ్ళు ఉన్నారు. అసలు ఎన్ని రకాల మాటలు మాట్లాడతారో వాళ్ళు. ఇది తప్పేనమ్మా. నేనేమి శారీరకంగా సంబంధం పెట్టుకోవట్లేదు కదా, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు కదా, అలాంటి పిచ్చివాగుళ్ళు వాక్కండి. మీరు ఈ చేసే దాన్ని కూడా వ్యభిచారం అనే అనాలి, పాడు మాట అనాలి. అదే ఎక్సైట్మెంట్ కోసం చేసేవే జయ. ఇవి మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడతాయంటే ఒక దశలో
అవును. సజావుగా ఎవరికి తెలియకుండా నడిచిన నాళ్ళు నడిచిపోతుంది. ఎన్ని రోజులు సాగుతుంది రమ్మగారు? అనుక్షణం భయమేగా. ఎప్పుడు భయమే. ఆ భయంతోనే భయం వల్ల వచ్చే బతకాలి. ఎక్సైట్మెంట్, ఆ. ఆ ఎక్సైట్మెంట్ కోసమే చేస్తారు జయ. ఆ ఎక్సైట్మెంట్ కోసమే చేస్తారు. ఈ ఎక్సైట్మెంట్ మీ పార్ట్నర్ మనసులో ఎప్పటికీ మిమ్మల్ని చెడుగానే ఉంచుతుంది. ఉంచుతుంది. మీ పిల్లల దృష్టిలో మీరు ఎప్పుడూ చెడిపోయిన వాళ్ళుగానే ఉంటారు. ఇవాళ రేపు అందరూ చేస్తున్నారు లాంటివి చెప్పకండి. అందరిలో మీరెందుకు ఉండాలి? ఎందుకు ఉండాలి? ఇవి కూడా ఇవాళ రేపు చాలా పెరుగుతున్నాయి జయ. కేసులు వస్తాయి, వింటుంటా కదా. అవునవును. నువ్వు ఎంతసేపు అంటావు మీకెందుకు, ఆ. ఇప్పుడు ఎర్లీ ఏజ్ లో మొహం మీద గీతలు వస్తున్నాయని విని అదే. విని వస్తున్నాయి. మరి ఇలా కూడా ఇంత అన్యాయంగా ఉన్నారా రమ్మగారు? ఇది ఒక అన్యాయమా? ఇంకా భయంకర అన్యాయాలు ఉన్నాయి బోల్డ్ అని. అబ్బా. ఎటువంటి అంటే దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు, పైసాకి లేదు. పైసాకి లేదు. కానీ అయినా- టైంని వేస్ట్ చేసుకోవటం, మీరు అన్నీ అన్నట్టుగా waste ఎక్సైట్మెంట్ ఏమో బహుశా. ఎక్సైట్మెంట్ తోటే వస్తాయి ఇవి. రేపొద్దున మన దయచేసి పిల్లలు అదే చేస్తారు కదా. చేస్తారు. అసలు రేపు అనే ఆలోచనే లేదేమో బహుశా. రేపు కాదు, ఇది తెలిస్తే అన్న ఆలోచనే చెయ్యరు. ప్రధానమైనది ఏంటంటే ఎవరికైనా తెలియక్కర్లా, మీకు మీకు తెలుసు కదా. ఎస్. ఒకసారి నేను కరెక్టేనా అని ఆలోచించుకోండి. నువ్వు రాంగు అని వస్తుంది. పోనీ నాలా ఇలాంటిదే మన పార్ట్నర్ కూడా చేస్తే అని పెట్టుకోండి రెండో క్వశ్చన్. ఈ 2 క్వశ్చన్లు ఉంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది. ప్రశ్నించుకోవాలి. మళ్ళీ ఈ ప్రశ్న ఊరికే నేను చెప్పినట్టు నాలుకతోటి కాదు, మనసుతో. లోపల నుంచి గుండెల్లో నుంచి రావాలి ఆ ప్రశ్న. ఇదే ఊహ, ఇదే పని నా పెళ్ళామో నా మొగుడో చేస్తే నాకు ఓకేనా, నాకు ఓకే అని వచ్చింది అనుకోండి మీ ఆన్సర్. పర్వాలే, వాళ్ళు కూడా ఇక మీకు పెళ్ళెందుకు, సంసారం ఎందుకు, కుటుంబం ఎందుకు, లెచ్చకపోతే సరిపోతుంది. ఎవరి దారిన వాళ్ళు అంతే. సెపరేట్ అయిపోయి ఎవరి దారిన వాళ్ళు వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు. అలా చేసినా నయంగానే ఉంటుంది ఎంతో కొంత. ఈ కలిసి ఉండి మీతో పాటు ఒక సంసారాన్ని వృద్ధి పొందించి ఇలాంటి వ్యవహారాల్లోకి దయచేసి దిగండి. నమస్తే రమ్మగారు. నమస్తే చెయ్యి.